సంక్రాంతి పండుగ శోభ మొత్తం శిల్పారామంలోనే కనిపిస్తుంది. హరిదాసుల మధుర గీతం, బసవన్నల సుందర నాట్యం. ఇక్కడ హరిదాసుల వారు ఉన్నారు, వారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, కనుమ పండుగ నాడు అందరికీ కూడా కన్నుల పండుగ పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలి. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద హరి పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా. ఆ రామదాస కీర్తనలు అన్నమయ్య కీర్తనలు పాడుతూ గ్రామంలో వెళుతూ మరి గ్రామస్తులు వేసేటటువంటి భిక్షను స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారండి. అసలు హరిదాస్ అంటే ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హరిదాస్ అంటారు. హరిదాసుల పర్ఫార్మెన్స్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ వీళ్ళది చూసినాక చిన్నప్పుడు అయితే సంక్రాంతి అనగానే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది. చిన్నప్పుడు హాలిడేస్ ఇస్తుండే కదా 1 వీక్. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. పొద్దున్నే ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి ఇలా పర్ఫార్మెన్స్. సో ఇది చూడగానే అదంతా గుర్తొచ్చింది. ఇప్పుడంటే కొంచెం జాబ్ అవి వచ్చినాక అది మిస్ అవుతున్నాం. సో ఇది చూడంగానే సాటిస్ఫై. చూడంగా అయితే చాలా బాగా నచ్చింది. పల్లెటూరు వాతావరణం కనిపించింది. ఎక్కువగా పల్లెటూరులోనే ఇలాంటి హరిదాసులు ఇంటింటికి తిరిగి బియ్యం అలా కలెక్ట్ చేస్తారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. సంక్రాంతి సంబరాల్లో బసవన్నల పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఏడు సంక్రాంతికి ఊరూరా తిరుగుతూ గ్రామాల్లో బసవన్నల్ని ఊరేగిస్తూ ఉంటారు. బసవన్నలు శిల్పారామంలో చేస్తున్న హడావిడి ఏంటో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ రామయ్య పేరు, సీతారాముల కళ్యాణం కృష్ణ పేరు చెప్పి, నీ పేరు రాముడేనా, నీ భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణ, బంట వంజనేలు, ఆటలు ఆడుతావు, పాటలు పాడతావు, గుంటూరు పోయినావు, తేరినాల పోయినావు, తిరుపతి పోయినావు, శ్రీరాజంగ్రం, భద్రాచలం, ఎక్కడ మెగ తిరుపతి పోయినావు, పాదాలు కడిగిరు, పసుపు పెట్టిరు, నమ్మినవాడు భగవంతుడు దేవుని కలుగు తిప్పిండు. పశుదేవుని పూజ అంటే సంక్రాంతి పండుగ బతువన్న పాట. ఏ చేత నీ కాడలు వచ్చేది పుత్రులు తరపు చేయి 4 వదలు కూడా ఇస్తుంది పెట్టేది సీతా చేయి అగో ఆ చేత పేరుతంగా సంక్రాంతి పండుగ ఏమంటే కానీ బసవన్న పండుగ. ఇవాళ నీ తరపు పోయి దాతరు పోయి ఏడ్చే వరకు అమ్మగారి ముందర ఎదురుపడి దర్భం పెట్టి దండం చేసుకొని నమస్తి పెట్టు, వాళ్ళకు దండం పెట్టు, అందరికి నమస్తి పెట్టు, దండం పెట్టు. రాముడు బసవన దేవుడు దండం పెట్టు, బసవ దేవుడు బసవన దండం పెట్టు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి శోభ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్న సోదమ్మల్ని అడిగి సంక్రాంతి ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ పేరేంటి? నా పేరు తులసి. మేము రాజమహేంద్రవరం నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇలాగా సోదమ్మ గెటప్స్ వగేరా అన్ని గెటప్స్ వేసుకొని విలేజ్లో చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సోది చెప్తానమ్మ సోది, జరిగేది చెప్తాము, జరగబోయేది చెబుతాము, ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, సోదోయమ్మ సోది.
మీరు రాజమండ్రి నుంచి వచ్చారు కదా, అక్కడ మీ ప్రాంతంలో సంక్రాంతి ఎలా చేసుకుంటారు? కోడి పందాలు, ప్యాకాట్లు చాలా బాగా జరుగుతాయి. అదే కాకుండా ఇక్కడ శిల్పారామంలో మేము ప్రతి సంవత్సరం మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము ఇక్కడ చేసే మాకు అలవాటు కాబట్టి ఈ గెటప్స్ వేసుకొని ప్రతి ఒక్కరు వచ్చి సెల్ఫీలు దిగడము, ఇట్లా ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా ఆహ్లాదకరంగా ఉన్నది, చాలా హ్యాపీనెస్గా ఉన్నది. మీ ప్రాంతంలో సంక్రాంతి ఎలా చేస్తారు? మా ప్రాంతంలో తెల్లవారుజామునే లెగిసి తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ముగ్గులు వేసి గొబ్బలు పెట్టి భోగి మంటలు వేసి పిల్లలందరినీ రెడీ చేసి గుళ్ళకి వెళ్ళడము అంతా మంచిగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. సంక్రాంతి రోజునైతే అల్లుళ్ళు రావడము, భోజనాలు పెట్టడం అట్లాగా చాలా బాగా జరుగుతుంది. కనుమ రోజు కక్క ముక్క అన్నట్టు అట్లా తింటాము. సో హ్యాపీ. సంక్రాంతి సంబరాల్లో పోతురాజుల హడావిడి స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మవారి భక్తులైన దేవర్లు సంక్రాంతి సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఉంటారు, యాక్టివిటీస్ చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటారు. మరి వాళ్ళ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. గాజులయ్యవే మా తల్లి శరణే శరణే భ్రమరాంబ నీకే శరణే భ్రమరాంబ వాలాలమ్మ వాలాలి వాలాలమ్మ వాలాలి. ఏమండి, మేమే పోతురాజులం, అమ్మవారి భక్తులం. అమ్మవారి అనుగ్రహంతో ఎన్నెన్నో మహేంద్రజాలం, ఇంద్రజాలం, మహేంద్ర టక్కుట అమారాలు విద్యలన్నీ కూడా తీసుకొచ్చాం. ఇదేమిటి, ఇది కొబ్బరికాయ ఓ తాడుకి ఎక్కించాం. ఇది ఆగమంటే ఆగుతుంది, దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బందు. దీని మధ్యలో ఆఫ్ చేసామంటారా? ఇది కూడా మధ్యలో ఆఫ్ చేసేసాం. మరి మధ్య కంటే ఇలా కదండి, ఏమంటే ఇలా కదండి, మధ్య కంటే ఇలా కాదండి, నిలువుగా వేస్తే పడిపోద్ది. మరి పడిపోకుండా అమ్మవారి మహత్యం చేత ఆఫ్ చేయంటారు. ఆయి ఆనందవల్లి, అమృతకర తల్లి, ఆదిశక్తి, పరాయి, మాయా మాయా స్వరూపుడి అమ్మవారి అనుగ్రహంతో అందరూ చల్లంగా ఉండాలి. ఈ సంక్రాంతి పండుగ నాడు భోగి రోజున భోగభాగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఆనందంగా సంతోషంగా అందరూ ఉండాలని కోరుతూ రావే అల్లమ్మ రావే 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 మాయమ్మ రావే. ఇక్కడ చూస్తున్నారు కదా, బుర్రబొక్కల వారు కూడా ఉన్నారు. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు విభూతి జయరామ్ అండి. మేము ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం నుంచి వచ్చాము. నేను వేసిన వేషధారణ బుడబొక్కల వారు అంటారన్నమాట. అంబరావే జగదంబారావే అంబరావే జగదంబారావే బంబరవేలి బాలారావే కంచిలోన కామాక్షి పలుకో మధురలోన మీనాక్షి పలుకు అంబ పలుకు జగదంబ పలుకు ఆయి పలుకు అంకాళి పలుకు శాంకారి పలుకు భద్రకాళి పలుకు బుడబొక్కలవారు మహారాజా బుడబొక్కలవారండి మహారాజా నిశి రాత్రి లేచి విభూతి రేఖ పెట్టి కాటుక రేఖ పెట్టి చక్కగా ఊర్లోకి వచ్చి సంక్రాంతి రోజున మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని మీ పిల్లలని చక్కగా దీవిస్తూ లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి అంటూ ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి దీవించాలని కోరుకుంటూ జయం 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 మహారాజా. ఇక్కడ కొమ్మతో భలేగా ఉన్నారండి. ఈయన గెటప్ అదంతా, ఈయన పేరేంటో తెలుసుకుందాం. నేను కొమ్మదాసరండి. నేను వేసుకున్న వేషధారిని కూడా కొమ్మదాసరే. మేము రాజమహేంద్రం నుంచి వచ్చాము. మేమందరం కూడా విభూతి బ్రదర్సే, మేమంతా ఒకటే ఫ్యామిలీ. నేను వేసుకున్న వేషధారణ కొమ్మదాసరి. మేము ఏంటంటే ఇలాగా సంక్రాంతి 3 రోజులు కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని నవ్విస్తూ అలరిస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి పారిశోత్సవం కానీ పప్పులు కానీ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు కొమ్మదాసరి అసలు పల్లెటూరులో ఎలా ఉంటారు అన్నది మీకు అందరికీ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. పప్పుడాకులు దూకెత్తాను అప్పో అప్పోలప్ప నేనప్ప మీ కొమ్మదాసరనప్ప అప్పోలప్పో చిన్న గారు ముక్కుంటేటప్ప అప్పోలప్పో ఊరికినే వద్దప్పో చిన్న గారు ముక్కుంటేటప్ప అప్పోలప్పో నీకు హైటెక్ సిటీ రాసి ఇచ్చేస్తానప్ప అప్పోలప్పో చిన్న బూరు ముక్కుంటేటప్ప నీకు రవ్వల నెక్లెస్ చేస్తానప్పో రవ్వల నెక్లెసు అప్పో ఓలప్ప చిన్న అరిసి ముక్కుంటేటప్ప అప్పోలప్పో నీకు చార్మినార్ రాసి ఇచ్చేస్తానప్ప చార్మినారు అప్పోలప్పో గోల్కొండకి ఇచ్చేస్తానప్ప అప్పోలప్పో ఒక్క పోకుండా ఉంటేటప్ప అప్పోలప్పో నాకు ఏట్లో 7 ఎకరాలు ఉన్నాయప్ప ఆ 7 ఎకరాలు నీకు రాసి ఇచ్చేస్తానప్ప అప్పోలప్పో చిన్న బూరు ముక్కుంటేటప్ప అప్పోలప్పో నేనప్ప మీ కొమ్మదాసరనప్ప పప్పుడు అక్కడ దూకేస్తాను అల్లప్పో. సంక్రాంతి పండుగ అంతా తనకే వచ్చినంత హడావిడిగా ఉన్నారు పిట్టల దొర. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అడుగుదాం. మనకి ఈ పండగ రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలోకి
హరిదాసులు కానీ, కొమ్మదాసరు కానీ, అలానే ఆ బుడబొక్కల వారు కానీ, జంగందేవరు కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా విలేజ్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చే కానుకలని, అలానే డబ్బుల్ని, అలానే వారు ఇచ్చే బియ్యాన్ని పుచ్చుకొని వాళ్ళ కడుపు నింపుకుంటారు. ఈ సంక్రాంతిలో రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకు చేస్తారు ఏంటి అనుకుంటే, ఈ యొక్క రోజుల్లోనే వాళ్ళకి చేతికి పంట వస్తుందండి. ఆ పంట రావడం బట్టి వాళ్ళకి చేతికి వచ్చే సంవత్సరం కూడా చాలా బాగా పండాలని చెప్పేసి ఈ యొక్క ప్రతి ఒక్కరూ వెళ్ళి దీవించి వాళ్ళు ఇచ్చే కానుకలు పొందుతారండి. అంతేకాకుండా ఈ యొక్క సాంప్రదాయాలు ఈ అంతరించిపోకూడదని చెప్పేసి మా తండ్రులు మాకు ఈ యొక్క కళను నేర్పించారు. మా తాతల దగ్గర నుంచి ఈ యొక్క శిల్పారామం వస్తున్నాయండి. మా తాతలకి మా తండ్రులకి ఈ యొక్క కళా రూపమే వాళ్ళకి జీవనోపాధి. మేము స్టూడెంట్స్ అమ్మ, మేము మా బ్రదర్సు, మేమందరూ విభూతి బ్రదర్సు అందరం ఒకటే కుటుంబం నుంచి ఇక్కడికి వచ్చిన 15 మంది కూడా ఒకటే కుటుంబం నుంచి వచ్చాము. మా సిస్టర్స్ కానీ, మా బ్రదర్స్ కానీ, మా బాబాయిలు, మా తండ్రులు, మా తాతయ్యలు వాళ్ళే వచ్చాము. వాళ్ళ తాతయ్యలు అంటే వాళ్ళు కాలం చేశారు. అయితే ఇప్పుడు మాకు ఈ యొక్క కళ ఇప్పటితో అంతరించిపోకూడదని చెప్పేసి ఈ యొక్క 3 రోజుల్లోనే, ఈ సంక్రాంతి, భోగి, కనుమ, ఈ 3 రోజుల్లోనే మమ్మల్ని ప్రతి సంవత్సరం వాళ్ళతోటే ఈ యొక్క కళ అంతరించిపోకూడదు, ఈ ఆచారాలు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మన శిల్పారామం వారు ప్రతి సంవత్సరం చేస్తుంటారు. అయితే ఈ యొక్క వాతావరణం కేవలం పల్లెటూరులోనే పరిమితం అవ్వకూడదు. ఈ పల్లెటూరు వాతావరణం కూడా మన సిటీలో ఉన్నటువంటి ప్రజలకి అసలు కొమ్మదాసరు అంటే ఎవరికో ఏంటో తెలీదు, హరిదాసులు అంటే తెలీదు. ఈ యొక్క శిల్పారామంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కొమ్మదాసరి, హరిదాసు, పిట్టల ద్వారా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క జీవనోపాధి ఏంటి అని విషయాలని మన శిల్పారామం వారు ఈ యొక్క అవకాశం కల్పించి అందరికీ తెలియాలని చెప్పేసి చెప్తున్నారు. శిల్పారామంలో ఎంతో ఆసక్తిగా సంక్రాంతి సంబరాలు చూడటానికి విజిటర్స్ వచ్చేసారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకుంటారు అంటే, మీ చిన్నప్పటి నుంచి కూడా అసలు మీకు సంక్రాంతి అంటే ఇష్టమా, అసలు ఎలా చేసుకుంటారో చెప్పండి. ఎవ్రీ సంక్రాంతి మా విలేజ్కి వెళ్తాము. ఊర్లో మా మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ వెళ్ళి ఉదయాన్నే లేవగానే ముగ్గులు వేసుకోవడము, వాకిట్లో గోగుపేడతో వాకిట్లో సాంపి చల్లి ముగ్గులు వేస్తాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఈ వాతావరణం చూసి మీకు ఏమనిపిస్తుంది? మేము హైదరాబాద్ నుంచి అండి. ఇక్కడ చాలా రోజులైంది శిల్పారామంకి వచ్చి. ఇక్కడంతా చూసి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇవన్నీ మనకి సిటీ కల్చర్లో తెలియవు. శిల్పారామంలో ఏంటంటే పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, ఆ ముగ్గులు ఎలా ఉంటాయి, ఆ బొబ్బెమ్మలు అండ్ ఆ ఫుడ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఒక్కసారిగా నోస్టాల్జియా అనమాట. చిన్నతనంలో మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది కదా, అలా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఇంకా మా పాప వాళ్ళకి ఈ కల్చర్ ఇంకా మాకైతే బాగా మంచి ఇదంతా కరెక్ట్ అన్నీ చూసినట్టువే ఉన్నాయి. బాగా మళ్ళీ రివ్యూ చేసుకుంటుంటే నేను ఒక టీచర్ని, మా పిల్లలకి ఇట్లా మా స్కూల్ పిల్లల్ని తెచ్చేస్తే ఇంకా బాగా చూస్తారు అన్నట్లు అనిపించింది. సిటీ కల్చర్ వాళ్ళు ఎప్పుడు టీవీలు, ఫోన్లు తప్ప ఇవన్నీ ఎరగరు. వాళ్ళకి వచ్చినారనుకో చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఒకసారి టూర్ వేద్దామనే ప్లాన్లో వచ్చింది. చూశాక మా పల్లె గవర్నమెంట్ స్కూల్ టీచర్ నేను, పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మామూలుగా ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి తెచ్చి చూపిస్తే ఇంకా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి మంచిగా ఉంది వాతావరణం అని. కొంచెం ఇవన్నీ మా బుక్స్లలో కూడా, తెలుగు బుక్స్లో కూడా తెలంగాణ వైభవం ఉందా అవన్నీ తెలుస్తుంటాయి కదా. అన్నీ తెలంగాణ అని కాదు, వివిధ రకాల అదిగో ఉన్నారు కదా, గోవా అవి, మణిపూరి, ఒడిస్సీ ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ చూసి ఎవరు అని అడిగితే వాళ్ళకి చెప్పినామనుకో, ఓహో ఇలా ఉంటుంది కల్చర్ ఇట్లా అనేది అర్థం చేసుకుంటారు. సంక్రాంతి సంబరాలు ఇక్కడ శిల్పారామంలో స్పెషల్గా ఉంటాయి. స్టాల్స్ ఉంటాయి డిఫరెంట్గా. సో అవి చూడడానికి అనేసి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది. ఫెస్టివ్ వైబ్ వస్తుంది మొత్తం ఇక్కడ. లైక్ విలేజెస్లో ఉంటారు కదా అంతా, లైక్ ఆ సౌండ్స్ కానీ, ఆ హట్ లాంటివి, ఆ పాట్స్ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్స్, ద ఫెస్టివల్ వైబ్స్ అన్నీ అంటే మనం సిటీలో అయితే, హైటెక్ సిటీలో అయితే ఇక్కడే చూడొచ్చు ఆ విలేజ్ వైబ్స్ అన్నీ. దగ్గర ఇప్పుడు జంగమదేవర ఉన్నారు. జంగమదేవర అంటే ఏంటిదో అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? మాది రాజమహేంద్రవరం అండి. నా పేరు లోవరాజు. అయితే జంగమదేవర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చనిపోయినటువంటి వాళ్ళ యొక్క తాతతండ్రులను పొగిడి ఈ యొక్క ధనుర్మాసంలో వాళ్ళని, వాళ్ళ ఒక వంశానికి మీ తాతండ్రులు మీ వాళ్ళ యొక్క దీవెనలు మీకు ఉండాలి కాబట్టి మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి దీవించి
ఆ తాతల యొక్క పేరును పొగిడేటువంటి వాడు జంగమదేవర. ఇది ఒకప్పుడు మరి ఆ ఈశ్వరుడు జంగమ వేషధారి అయి భిక్షాటన చేసినటువంటి రోజులు కనుక ఆయన చేసినటువంటి పాత్ర మనం ఇప్పుడు వేసి జనం ముందుకు తీసుకెళ్తాం. ఓయ్ ఓయ్ జంగమా ఓంకారలింగమా నాణ్యమైన జంగమా నా ప్రాణలింగమా సంకురాత్రి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కలుగు అర్హరా మహదేవ్ కోటిపల్లి సోమన్న అర్హరామ ద్రాక్షారం భీమన్న అర్హరా కాశీలోన నీ పేరు అర్హరా గయాలోన నీ పేరు హరనమ పార్వతీపతి హరహర మహాదేవ. హరహర మహాదేవ శంభో. చూస్తున్నాం కదా, శిల్పారామం అంతా కలకలలాడుతుంది. పండుగ వాతావరణంలో అందరూ మునిగిపోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ టాక్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం. సంక్రాంతి అని అంటేనే మన తెలుగువారి యొక్క ముఖ్యమైన పండుగల్లో ఇది ప్రథమమైన పండుగ అని చెప్పుకోవచ్చు. అందున మన ఆంధ్ర వాళ్ళందరూ కూడా పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్ళేటువంటి ముఖ్యమైన పండుగ. మన తెలుగు వాళ్ళ యొక్క ప్రత్యేకించి పూర్వకాలం నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి పల్లెటూరి వాతావరణంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి ఎక్కడా కనబడని క్యారెక్టర్స్ ఇక్కడ కనపడుతున్నాయండి. నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? ఇట్ వాజ్ సూపర్. ఇట్ వాజ్ వెరీ లైక్ మనము ఊరికి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంది ఇక్కడ. మనం చూసాం కదా శిల్పారామంలో పండుగ వాతావరణం. సో ఇప్పుడు మనం పబ్లిక్ టాక్ కూడా విందాం ఒకసారి. మీ చిన్న వయసులో చూసిన పండుగ ఇక్కడ శిల్పారామంలో జరుగుతుంది, ఇంచుమించి సేమ్ ఉంది కదా? బాగానే ఉంది. ఇప్పుడు ఊళ్ళల్లో కొంచెం తక్కువ జరుగుతున్నాయి ఇట్లాంటి ఫెస్టివల్. అట్లాంటిది హైదరాబాద్లో పెట్టి గంగెలెద్దులు ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కాబట్టి ఊరు వాతావరణం లెక్క కనిపిస్తుంది. స్టాల్ వేసి మంచిగా ఉన్నాయి. కొంతమంది యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చినప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఎలా చేస్తారు అని పేరెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు మేము ఇలా చేసినాము అలా చేసామని, అది అంత ప్రాక్టికల్గా మాకు వ్యూజన్ వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చినప్పుడు అంత క్లియర్గా అర్థమవుతుంది. మన గ్రామ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా సిటీ ప్రజలకు చూపించే విధంగా శిల్పారామం వారు పల్లెటూరి వాతావరణం ఏర్పాటు చేశారు. నాతో పాటు మీరు కూడా రండి, చూద్దాం. ఇక్కడ మేదరు బుట్టలు చూస్తున్నారు కదా, తబల అల్లికలు కూడా ఉన్నాయండి అన్ని రకాల డిజైన్లతో. ఇక్కడ మనిషి నిజంగానే కూర్చొని తయారు చేస్తున్నట్టే ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన కొడవలి, నాగలి ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూసి నిజంగానే పల్లెటూరి వాతావరణం చూసినట్టు. అక్కడ ఒక అమ్మ కూర్చొని అక్కడ అమ్మ సుత్తె పట్టుకొని ఏదో పనిముట్టు ఏదో చేస్తున్నారు అక్కడ. ఇలా దాంట్లో కుండల్లో పెట్టుకొని పాలు పెరుగు అలానే పెట్టుకుని ఉంటారు నాకు తెలిసి. పల్లెటూరు వాతావరణం. ఇక్కడ చాటలు అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ పెద్ద మనిషి కూడా ఏదో నిలబడి ఏదో చేస్తున్నారు. గిటార్ అంటే మనకు గిటార్ అంటే చిన్నపిల్లలు మనకు ఒకటి చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మనం వాయించుకునే వాళ్ళం. ఇక్కడ పాముకి ఊదే నాగభూరణం అని అంటారో ఏమో, అది చిన్నప్పుడు నాకు కూడా అనుకుంటే ఐడియా ఉంది. అది కూడా ఇక్కడ ఒక అమ్మ తయారు చేస్తున్నారు. ఒక ఆడమనిషి అక్కడ కూర్చొని చాటలో తను ఏదో చాటతో విసురుతుంది. అక్కడ తన పని తను చేసుకుంటున్నాడు. గొడ్డలి అంటే తనకు సంబంధించి చెట్లు కొట్టడానికి వాటికి వ్యవసాయానికి సంబంధించినవన్నీ కూడా తను పని చేసుకోవడానికి తను అక్కడ చేస్తున్నట్టే ఉంది. సడన్గా చూడగానే నాకు కూడా భయం వేసింది, నిజంగా మనుషులేమో అనుకున్నాను. అలానే ఉంది. మన తెలుగు సాంప్రదాయాలలో మొదటగా పూజించేది గోమాతనండి. ఇక్కడ తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తుంది. మన గోమాతను పూజించే ఎలా అయితే ఇంటి ముందుకు మన గోమాత వస్తే ఎలా కుంకుమ పసుపులు వేసి ఒక ఆడపడుచులు ఎలా అయితే అమ్మవారికి అలా పూజ చేస్తారో అలానే కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇప్పుడు మనం గ్రామంలోని సంత దగ్గరికి వచ్చామండి. మనం కూడా ఆ సంతని ఏంటో చూద్దాం రండి. అక్కడ బొమ్మలు అమ్ముతున్నారు, బొమ్మలు అమ్మేవారు, చెప్పులు కుట్టేవారు, బుట్టలు, అల్లికలు, చిన్న చిన్న కృష్ణుడి బొమ్మలు, టమాటాలు, వంకాయలు. అంటే పల్లెటూరి వాతావరణం అంటే మనం సంతకి వెళ్తే ఎలా ఉంటాయి కూరగాయలు అన్నీ కూడా ఆ ప్రదర్శన. ఇలా తనకి ఇక్కడ ఎవరు కొనడానికి రాకనేమో అలా ఆలోచిస్తుంది అమ్మ. అందరూ చూడడానికి చాలా నిజంగా మనుషులానే ఉన్నారు. చాలా చక్కగా ఉందండి. ఇక్కడ చిలక జోషం చెప్పేవారు కూడా ఉన్నారు. అక్కడ కటింగ్ కూడా చేస్తున్నారు, హెయిర్ కటింగ్ కూడా లాస్ట్లో. బుట్టల అల్లికలు కూడా చూస్తున్నారు కదా. లోహ కార్మికుల గృహం అంట ఇది. అంటే సుత్తెలు, మనకి పనిముట్లు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడ తయారు చేసే గృహం ఇది. అక్కడ మనకి చూస్తూనే ఉన్నారు, అక్కడ తను తయారు చేస్తున్నట్టు కూడా మనకు చూపిస్తున్నారు.
ఇది కాళహస్తి చెక్కల బొమ్మ తయారీ అంటండి. ఇక్కడ మనకి దేవుడి విగ్రహాలను అంటే శిల్పాలు ఉంటాయి కదా మన దేవాలయాలకి, ఇక్కడే చెక్కి ప్రదర్శన అన్నమాట. ఇది కాళహస్తి చెక్క బొమ్మల తయారీ చేసేదంటే ఇది ప్లేస్ చూడండి. నిజంగా భగవంతుని అక్కడ వాళ్ళు చెక్కుతున్నట్టే ఉంది. మనకి చాకలి వాళ్ళు ఉంటారు కదా పల్లెటూరులో, అంటే చాకలి వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు, ఆమె మనకి భుజం మీద చాకలి వాళ్ళు బట్టలు వేసుకుంటారు. ఇక్కడ అమ్మ మనకి ఇంట్లో రోట్లో వేసి దంచుతారు కదా, అలానే ఉంది ఇక్కడ మనకి. అక్కడ వెనకాల బుట్ట పెట్టుకొని ఆమె పల్లెటూరి మట్టి ఎత్తేవారు ఉంటారు కదా, అలానే చూపించారు మనకి. ఇది చేరియల్ పెయింటింగ్ బొమ్మలు. ఇక్కడ మొత్తము మనకి దేవుళ్ళ యొక్క రూపాలు తయారు చేసే విధంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క దేవుళ్ళకి అంటే ఆ కళ్ళకి, ఆ శారీ కలర్ అయినా సరే, ఆ సింహంకి అయినా సరే, ప్రతిదీ వీళ్ళు ఇక్కడ పెయింటింగ్ అనమాట. మనకి ఏనుగుకి, గుర్రానికి, కనకదుర్గమ్మ వారికి చాలా చక్కగా పెయింటింగ్ వేశారు. పల్లెటూరులో ఇలానే కూర్చొని మన అమ్మ వాళ్ళు పిల్లలకి అలానే జడ వేస్తూనే ఉండేవారు. ఇక్కడ తన కూతురికి తను జడ వేస్తుందండి. ఇక్కడ పెంబర్తి ఇత్తడి వస్తువుల తయారీ విధానం అంట. ఇత్తడి వస్తువులు అంటే ఇక్కడ ఇత్తడికి సంబంధించిన వస్తువులు ఇక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఇక్కడ వంట వండుతున్న చూడగానే మనకు కూడా ఆకలిస్తుంది. ఇక్కడ మన గురించి అట్టుంది, అమ్మ వంట చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగా తను కూర్చొని వంట చేస్తున్నారు. ఇది మనకి బట్టలు ఇస్త్రీ చేస్తారు. అంటే ఇస్త్రీ అంటే ఐరన్ అనమాట, ఐరన్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు. ఇక్కడ ఐరన్ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ బట్టలు చేపించుకొని వెళ్తుంటారు. మీకు తెలిసే ఉంటుంది వడ్రంగి పని. వడ్రంగి పని అంటే మనకు తలుపులు, మంచాలు, గడపలు ఇవన్నీ చేస్తారు కదా, దీన్ని వడ్రంగి పని అంటారండి. ఇక్కడ నిజంగా వడ్రంగి పని తన తలుపులు, మంచాలు చేస్తున్నట్టే ఉందండి. ఒకసారి చూడండి మీరు కూడా. ప్రతి ఇంట్లో పచ్చటి వాతావరణం ఉండాలంటే, పచ్చని చెట్లు ఉండాలంటే మనం చెట్ల దగ్గర ఎలా అయినా నీట్ చేసుకోవాలి కదా, అలానే వీళ్ళు కూడా వాళ్ళ తోటలో అంటే వాళ్ళ ఇంట్లలో పెంచుకునే చెట్ల దగ్గర గడ్డపారతోటి, పారతోటి ఆమె బుట్టలో తట్టలో మట్టి వేసుకొని ఆమె వాళ్ళే నీట్ చేసుకుంటున్నారండి. నేతవారంటే తెలుసు కదా, బట్టలు నేసేవారండి. మనం ఇప్పుడు తీరొక్క బట్టలు వేసుకుంటున్నామంటే, తీరొక్క డిజైన్ శారీస్ కడుతున్నామంటే అది వీరి ద్వారానే. వీరు ఇప్పుడు దారాలు ఇక్కడ ఇతను చుడుతున్నట్టుంది, అక్కడ ఆ అమ్మ బట్టలు నేస్తున్నట్టు చూపిస్తున్నారు. మన తెలుగు వారిలో ఉదయాన్నే లేచి తులసికోట పూజ చేసుకుంటామండి. మన తెలుగుదనం ఉట్టిపడేలా మనం కూడా ఇక్కడ దండం పెట్టుకుందాం. తులసమ్మని పెట్టారు, ఆ అమ్మ తులసి మాతని పూజ చేసుకుంటున్నారు. కొండపల్లి బొమ్మల గురించి మీకు తెలుసా? కొండపల్లి బొమ్మల తయారీ అంటే వీళ్ళే అండి ఇక్కడ తయారు చేస్తున్నారు. మనం కూడా వాళ్ళు తయారు చేసేది చూడొచ్చు. ఇత్తడి పాత్రల తయారీ విధానం అంట. నాతో పాటు మీరు కూడా రండి చూద్దాం. ఇత్తడి పాత్రల తయారీ అంటే ఏంటో మీకు కూడా కొంతమందికి తెలియదు కదా, ఇక్కడ చూడండి వాళ్ళు చేసే తయారీ విధానం ఏంటో మీకు కూడా తెలుస్తుంది. ఇత్తడి తయారీ విధానం అంటే మనకు దేవాలయాలలో చూడొచ్చు. గుడి గంటలు ఉంటాయి కదా, అదైనా సరే ఇత్తడి బిందెలు. వెనుకట పల్లెటూరి వాతావరణంలో అన్నీ ఇత్తడివే వాడేవారు. ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? అంతా ప్లాస్టిక్ అన్నమాట. ఇక్కడ నాగలి వ్యవసాయం పనికి వెళ్తుంటారు కదా, నాగలి దున్నేవాళ్ళు వీరిద్దరు కూడా అలా పెట్టే పోజులో పెట్టారనమాట. కానీ వీటి అంటే మనం హెడ్స్ పెట్టుకొని వీళ్ళు మనకి ఇక్కడ శిల్పారామం చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇలా వీటిలో తలపెట్టి కూడా మనకు ఫొటోస్ తీసుకుంటుంటారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎద్దుల బండి. అంటే మనం వ్యవసాయం దున్నేటప్పుడు ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చాయి, కానీ అప్పుడు వెనకల కాలంలో ఎద్దులను దీనికి కట్టేసి, ఎడ్ల బండికి కట్టేసి వ్యవసాయం చేసుకునేవారండి. మన సకల దేవతలు అంటారు కదా, దేవతలను కొలిచే ముందర మనము ఇంటి నుంచి బోనాలు అనేది తీస్తాము. పోతురాజుల విన్యాసాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు బోనాల పండగకి అక్కడ అమ్మ బోనం ఎత్తుతున్నారు. ఇక్కడ పోతురాజుల ప్రదర్శన, ఇక్కడ డప్పు చప్పులతోటి ఇక్కడ ప్రదర్శన పెట్టారు. వీళ్ళు ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి శిల్పారామం వారు. ఇల్లు ఎవరిదో కాదండి, కుమ్మరి వారి ఇల్లు అండి. కుమ్మరి ఇల్లు అంటే మనము తాగే అంటే పాత్ర అంటే కుండ ఉంటుంది కదా, వెనకటలో మనకి ఇప్పుడంటే గిన్నెలు అవన్నీ వచ్చాయి, కానీ వెనకట కుండలోనే వండుకునేవారండి. అన్నమైనా కూరలైనా ఏదైనా సరే ఇక్కడ కుండల తయారీ ఇల్లు అనమాట ఇది. తను కుండ చేస్తున్న విధానం అది ఎలా ఉందో చూడండి. మనకి నాగలి వేసి ఎద్దులని ఎలా దున్నుతున్నారు అంటే మనకి పొలాలు ఎలా దున్నుతున్నారో అదే సేమ్ పోజ్ ఇక్కడ పల్లెటూరి పోజ్ ఇక్కడ ఇచ్చారండి పిక్చర్. పనికి గురించి వెళ్ళినప్పుడు చంటి పిల్లల్ని కూడా కొంగున కట్టుకొని వెళ్ళి పని చేసేవారు.
ఆమె కూరగాయలు కోసి బుట్టలో నెత్తి పెట్టుకొని తన పాపని తన కొంగు కట్టేసుకొని పనికి వెళ్ళి వస్తుంది. ఆ దృశ్యం మనం ఇక్కడ కూడా చూడొచ్చు. బుట్టలు అంటే ఒకరేమో బుట్టలు అల్లుతున్నారు. ఇక్కడ అంటే విగ్రహాల తయారీ అనుకుంటా ఇది. ఇక్కడ అంటే విగ్రహాలను తయారు చేసి వాళ్ళ యొక్క వాటికి పెయింటింగ్ వేసి ఇక్కడ మనకు శిల్పాలు అన్నమాట ఇవి. చూశారు కదా, పల్లెటూరి వాతావరణం కళ్ళకు కట్టినట్టుగా శిల్పారామం వారు మనకి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇంత బాగా పల్లెటూరి వాతావరణం సిటీ ప్రజలకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పల్లెటూరి వాతావరణాన్ని చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారండి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.